భయానక వేసవి వేడిలో బాడీలో హీట్ పెరిగినప్పుడు లోపల పేరుకుపోయిన మలినాలే ఇలా కురుపుల రూపంలో బయటకు వస్తుంటాయి. అయితే వీటిని సహజమైన పద్ధతుల్లో తగ్గించుకోవచ్చు. ఎండలు మండిపోతున్నప్పుడు, శరీరంలో వేడి బాగా ఎక్కువైనప్పుడు చర్మంపై ఎర్రటి సెగ్గగడ్డలు, నొప్పిగా ఉండే వేడి కురుపులు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం అనుభవించే బాధ వర్ణనాతీతం. కూర్చుందామంటే కూర్చోనివ్వో, నిల్చుందామంటే నిల్చోనివ్వో. మొత్తానికి మన కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ముందుగా ఇవి తగ్గడానికి శరీరాన్ని చల్లబరిచే ఆహార పదార్థాలు తీసుకోవడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ముఖ్యంగా రోజు సుమారు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగడం మంచిది. ఇక ఒక్కసారి ఇవి వచ్చాక చిన్న కురుపు చీముగడ్డగా మారి తీవ్రమైన నొప్పితో నరకం చూపిస్తాయి. అయితే ఈ సెగగడ్డల సమస్యకు కెమికల్స్ కూడిన మందులు అవసరం లేకుండా మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేర్కొంది. శరీరంలో వేడి పెరిగినప్పుడు ఆ వేడి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, వాతావరణం కూడా కారణం కావచ్చు. అలాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, చెమట పట్టడం, చర్మరంధ్రాలు మూసుకుపోవడం, వెంట్రుకల కుదుళ్ల వాపు, బలహీనమైన రోగనిరోధక శక్తి, పోషకాహార లోపం, నీళ్లు తక్కువగా తాగడం, బాగా మసాలాలు, ఆయిల్ పదార్థాలు తినడం, మామిడి పండ్లు, చికెన్ ఎక్కువగా తీసుకోవడం, అపరిశుభ్రత వంటి కారణాల వల్ల ఈ వేడి కురుపులు వచ్చే అవకాశం ఉంది. వేడి కురుపులు తగ్గాలంటే ప్రభావవంతమైన పద్ధతి వేడి నీటి కాపడం. వేడి నీటిలో ఒక శుభ్రమైన కాటన్ గుడ్డను ముంచి బాగా పిండి ఆ క్లాత్ ని సుమారు 10 నిమిషాల పాటు ఆ వేడి కురుపుపై ఉంచాలి. పసుపు తీసుకుని కొన్ని నీళ్లు లేదా పాలు కలిపి పేస్ట్లా చేసి కురుపుపై రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చూడడంలో పసుపు బెస్ట్. వేప ఆకులు సహజమైన క్రిమినాశినిగా పనిచేస్తాయి. ఇవి చర్మ వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి కొన్ని వేప ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కురుపులపై రాయాలి. సెగ్గడ్డలను తగ్గించడంలో వెల్లుల్లి రెబ్బలు బాగా తోడ్పడతాయి. దీనికోసం 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వీటిని పేస్ట్లా చేసి వేడి కురుపులు ఉన్న చోట అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. కలబంద చర్మానికి చలువ చేస్తుంది. ఇది నొప్పిని, మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి కలబంద జెల్ కొంచెం తీసుకుని వేడి కురుపుపై నేరుగా రాయడం వల్ల ఆ ప్రాంతం చల్లబడి తొందరగా కురుపు మానిపోతుంది.